సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్తో పాటు మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి మామ. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ మజాకా. హీరో సందీప్ కిషన్, రావు రమేష్ అండ్ హీరోయిన్ రీతు వర్మ. సో వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మజాకా. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 26వ తేదీ సినిమా థియేటర్ రిలీజ్ అయింది మామ. మంచి పాజిటివ్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. మొత్తానికి సినిమా యావరేజ్ అనమాట. సో ఫైనలీ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల మార్చి 27 ఈ డేట్లో మనకు G5 OTTలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకవేళ ఈ డేట్లో రాకపోతే ఏప్రిల్ 5 డామ్ షూర్గా ఈ డేట్లో అయితే వచ్చేస్తుందమ్మా ఈ మజాకా మూవీ G5 OTTలో. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ బ్రహ్మ ఆనందం. అండ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మానందం గారు, తన సన్ గౌతమ్ అండ్ వెన్నెల కిషోర్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రహ్మ ఆనందం. అండ్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి 14వ తేదీ ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది మామ. సో ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ వచ్చింది కానీ కలెక్షన్స్ అయితే రాలేదు. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల మార్చి 14 అంటే టుమారో మోస్ట్లీ ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా ఆహా ఓటీటీలో అండ్ అదేవిధంగా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయొచ్చు. సో ఇది 50-50 ఛాన్స్ మామ, స్ట్రీమింగ్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా లేదనేది వెయిట్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ఆజాద్. ఈ హిందీ మూవీ ఇయర్ 2025 జనవరి 17 తేదీన థియేటర్ రిలీజ్ అయింది మామ. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 80 కోట్లు, కానీ లాంగ్ రన్ వరకు ఈ సినిమా కలెక్షన్ చేసింది జస్ట్ 10 కోట్లు మాత్రమే. సో ఓవరాల్ ఈ సినిమా చూసుకుంటే ఫ్లాప్ అయింది. అండ్ బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్, తన మేనల్లుడు అమన్ దేవగన్ అండ్ అదేవిధంగా సీనియర్ యాక్ట్రెస్ రవీనా తందాన్, సో ఆమె కూతురు రషా టండాన్, సో వీళ్ళిద్దరిది ఈ సినిమా డెబ్యూ అనమాట. సో మొత్తానికి ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే విపరీతంగా పాపులర్ అయింది, ఊయమ్మ. సో ఆల్రెడీ మీకు గుర్తుంటుంది, ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయింది అనమాట. సో ఫైనలీ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి అంటే మార్చ్ 13 తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఓటీటీ అయితే లాక్ అయింది. కానీ ఈ సినిమా తెలుగులో వస్తుందనేది డౌటేమో, 50-50 ఛాన్స్. ఆల్రెడీ సినిమా థియేటర్ కలెక్షన్ ఫ్లాప్ అయింది కాబట్టి నేనైతే రికమెండ్ చేయను, టైమ్ వేస్ట్ డేటా బొక్క. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ఏజెంట్. హీరో అఖిల్ నటించిన ప్యాన్ ఇండియా ఫిలిం 2023 జూన్ మంత్లో రిలీజ్ అయింది మా ఈ సినిమా. ఇంతవరకు మనకు ఓటీటీలో రాలేదు. 1.5 year అయింది. 3 times పోస్ట్పోన్ చేశారు సోనీ ఓటీటీ వాళ్ళు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్కి మనీ ప్రాబ్లం. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయింది కదా థియేటర్లో, సో దానివల్ల ఆ నష్టాలు మాకు ఇవ్వాలి అని డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేశారు. కానీ ప్రొడ్యూసర్ ఏం పట్టించుకోవాలా. సో దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేశారంటే కోర్టులో కేసు వేశారనమాట. అలా 1.5 year కేసు సాగుతూనే ఉండింది. మొత్తానికి కేసు అనేది క్లియర్ అయిపోయింది. అందుకే మనకు ఓటీటీ లాక్ చేశారు 4th time. ఆల్రెడీ 3 times పోస్ట్పోన్ చేశారు మా సోనీ ఓటీటీ వల్ల. మొత్తానికి ఈరోజు మార్చి 13 తేదీన ఈ సినిమాని 4K వర్షన్లో సోనీ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ద మచ్ అవైటెడ్ ఓటీటీ మూవీ ఏజెంట్. మొత్తానికి అయితే చూసాను మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ టెస్ట్. ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 4 తేదీన డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ సినిమాని డైరెక్ట్గా ప్రీమియర్ చేయబోతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, మాధవన్ అండ్ సిద్ధార్థ్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ. సో మొత్తానికి రీసెంట్గా టీజర్ కూడా డ్రాప్ అయింది యూట్యూబ్లో. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ హోమ్ టౌన్. ఈ వెబ్ సిరీస్ కమింగ్ సూన్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 4 తేదీన అంటే ఏప్రిల్ 3 మిడ్నైట్ 12 గంటలకి ఈ వెబ్ సిరీస్ని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ ఈ వెబ్ సిరీస్ సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్లో డ్రాప్ అయింది. టీజర్ అయితే చాలా బాగుంది మామ, ఫుల్ ఫన్. మీరు కూడా ఒక లుక్ వేయండి. సో మొత్తానికి ఏప్రిల్ 4 తేదీన ఈ వెబ్ సిరీస్ని ఆహా ఓటీటీలో చూసేయండి. రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ ఈ వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్ రోల్ అనమాట. సో మొత్తానికి టీజర్ అయితే ఒక లుక్ వేయండి మామ, అది మ్యాట్రో. సో హాలీ రికమెండ్. ఓకే, సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.